హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక ఎనర్జెటిక్‌గా వాళ్ళకి ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్ చేద్దామనుకున్నాను. ఆ రెసిపీ ఇప్పుడు ఈ వ్లాగ్‌లో మీతో కూడా షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే, స్వీట్ కార్న్ పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఏం లేదు, స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత అందులో పన్నీర్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే అప్పటికప్పుడుకి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేశాను. చూసారు గదా! ఎంత స్పాంజీగా మంచిగా వచ్చింది. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ గూడా కొంచెం అందులో ఫ్లఫీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పన్నీరు, స్వీట్ కార్న్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్స్ కూడా సేమ్ మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. యెల్లో కలర్‌లో స్వీట్ కార్న్, గ్రీన్ కలర్‌లో పచ్చిమిర్చి, కరివేపాకు, పన్నీరు, ఆ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే క్వాంటిటీకి సరిపడేటట్టు 2 ఎగ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కారం వేయమనమాట. అంటే ఇది పిల్లల కోసం చేస్తున్నాం గాబట్టి, పెప్పర్ ఫ్రై చేసి దంచుకొని పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మనము రైస్‌ని మంచిగా మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్ గూడా వేసుకోవాలి. లాస్ట్‌లో జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా వేసేసి ఇలా అన్నీ వేసుకొని మంచిగా ఫ్లేవర్‌ఫుల్‌గా చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.